శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షితమధ్యమాం శ్రీ బుర్హానార్య పర్యంతం వందే శ్రీ సత్యయాఖ్య గురు పరంపరాం. జయతల సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఈరోజు కరుణానంద మల్లప్ప గారు చేసినటువంటి వార్షిక పూజా కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ భక్తాదులందరికీ కూడా జైగులు అర్పిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, అలాగే గురుభక్త సోదర సోదరీమణులందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు సమర్పిస్తూ ఈ సందర్భంగా మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో రెండు మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం, మనకు గురువుగారు చెప్పినటువంటి అపారమైనటువంటి జ్ఞానంలో రెండు మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక ఊరిలో ఒక భక్తుడు ఇలా ఆరాధన జరుగుతుంది, వార్షిక ఆరాధన జరుగుతుందంటే వచ్చాడు. వస్తే ఈ అంతా చూసిన తర్వాత ఏంటి కథ అన్నాడు. అంటే అక్కడ వాళ్ళు అన్నారు, వీళ్ళు గురువుగారులు, వీళ్ళంతా శిష్యులు, ఇట్లా గురువుగారి దగ్గర చేరి ఉపదేశం తీసుకోవాలా అని అన్నారు. ఏంటి ఉపదేశం తీసుకుంటే ఏమవుద్ది అన్నారు. ఉపదేశం తీసుకుంటే చాలా జరిగిద్ది అని చాలా చెప్పారు. ఇక వాళ్ళకి ఎంత చెప్పడానికి వీలైతే అంత చెప్పారనమాట. బాగానే ఉంది కదా, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి తెలీదు, మరి ఇట్లా గురువుగారి దగ్గర చేరి తీసుకుంటే నాకు ఎంత మంచి జరిగిద్దని తెలిస్తే నేను ఎప్పుడో తీసుకునేవాడిని, నాకు ఈ మాత్రం చెప్పే మనిషి దొరకలేదాయా అన్నాడు. సరే అనుకొని ఇంటికి పోయి భార్యగా చెప్పిండు, ఏమమ్మా మరి ఇట్లా పలానా చోట గురువుగారు ఉన్నారంట, మరి వెళ్ళి మనం ఉపదేశం తీసుకుంటే మామూలు కాదు, చాలా అయిద్దంట, మంచి అయిద్దంట, పా అన్నాడు. సరే ఒకరోజు గురువుగారిని ఎప్పుడు రమ్మన్నారు అన్నాడు. వచ్చారు, పలానా రోజు వచ్చారు, ఉపదేశం తీసుకున్నారు, వెళ్ళారు. సరే వెళ్ళిన తర్వాత గురువుగారు ఎలా జీవించాలి అనేదానికి ఒక అనుష్ఠాన క్రమం, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అలా ఫాలో అవుతూ ఉన్నారు. ఒకరోజు ఇట్లే ఆయన కొత్త కదా, ఏం తెలీదు. ఇట్లా మరి గురువుగారు ఇట్లా చింతల్లో మరి మల్లప్ప గారు వాళ్ళ గురువుగారు పూజ చేస్తున్నారు, రండి అని చెప్పారు. సరే గురువుగారితో పాటు శిష్యులు కూడా వచ్చారు. వస్తే ఇక్కడ మహాత్ములు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఉపన్యాసం చెప్తున్నారు. ఆయనకు మొత్తం అర్థం కావట్లా, కొత్త కదా అర్థం కావట్లా. ఒకటి పట్టుకున్నాడు, ఇక్కడ చదివే వాళ్ళు చెప్తూ ఉంటే ఒకటి పట్టుకున్నాడు. ఏమర్థమైందంటే గురువు శిష్యుడాయ, శిష్యుడు గురువాయ, గురువు శిష్యుల మధ్య గురు తొక్కటాయే, ఇది ఒకటే అర్థమైంది. అంటే గురువు గారులాగా శిష్యుడు కావాలా, ఇది అర్థమైంది. అంటే కొత్త కదా, ఇప్పుడే ఉపదేశం తీసుకున్నాడు కదా, ఆయనకి అంటే శిష్యుడికి ఏం కావాలా, గురువుగారులాగా తయారు కావాలనుకున్నాడు. ఓహో, అంటే ఉపదేశం తీసుకున్న తర్వాతే గురువుగారి దగ్గరకు వస్తే మనం ఏం కావాలంటే గురువుగారులాగా కావాలా, ఏం కావాలా, గురువుగారులాగా కావాలనుకున్నాడు. చూసుకున్నాడు, అబ్బో నేను రంగు చొక్కా దొడుక్కున్నా, గురువుగారు తెల్ల చొక్కా దొడుక్కున్నా అనుకున్నాడు. మరి నేను మామూలు ప్యాంట్ వేసుకున్నా, గురువుగారు పంచ కట్టుకున్నాడు. ఈ కండు వేసుకున్నాడు గురువుగారు. అంటే షేవింగ్ చేయాలి, గురువుగారికి షేవింగ్ లేదు, నాకు షేవింగ్, అంటే గురువుగారు కావాలంటే ఈ చేయాలనుకున్నాడు. షేవింగ్ చేయించుకున్నాడు, మంచిగా తలకాయ దూకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, తెల్ల చొక్కా తెల్ల పంచ కట్టుకున్నాడు, కండు వేసుకున్నాడు. అద్దంలోకి పోయి చూసుకున్నాడు, గురువుగారు లాగానే ఉన్నా అనుకున్నాడు. భార్యను పిలిచాడు, ఏమమ్మా ఇప్పుడు నేను గురువుగారిలా కనపడుతున్నా లేదా అన్నాడు. గురువుగారులాగానే కనపడుతున్నా కాదు, గురువుగారు పొడుగు ఎక్కువ, నువ్వు పొడుగు తక్కువను అన్నాడు. బాగా తేడా వచ్చింది అనుకున్నాడు. మరి గురువుగారులాగా ఉండాలన్నారు, మరి అంతా బాగానే ఉంది, పొడుగు కావాలంటే నేను పొడుగు ఎట్లయితా అన్నాడు. యోగా టీచర్ దగ్గర పోయాడు, నేను పొడుగు కావాలంటే ఏం చేయాలన్నాడు. ఎక్సర్సైజ్ చేయాలన్నాడు. ఎక్సర్సైజ్ చేస్తాడు. ఒకరోజు గురువుగారు ఫోన్ చేశారు, ఏనాయనా ఈ మధ్యన రావట్లేదు ఏంటి అన్నాడు. ఏం లేదు గురువుగారు, మీలాగా తయారవుతున్నా అన్నాడు. అదేందిరా నాలాగా తయారు కావటం ఏంటన్నాడు. మరి మల్లప్ప గారు ఇంటికాడ పూజకు వస్తే మరి ఆడ గురువుగారు చెప్పారు కదా, గురువుగారులాగా తయారు కావాలన్నారు కదా, అందుకే నేను ట్రైనింగ్ అవుతున్నా అన్నాడు. ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. నాయన గురువుగారులాగా తయారు కావడం అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడం కాదు, బొట్లు పెట్టుకోవడం కాదు, మేకప్ మార్చుకోవడం కాదు, ఫిజికల్గా భౌతికమైనటువంటి వేషధారణ మారితే గురువు కాడు. ఇప్పుడు గురువులా కావాలంటే ఏం చేయాలంటే ఆ గురువుగారి యొక్క జీవన విధానం ఎలా ఉంది, వారు వాళ్ళ గురువుగారిని ఎలా సేవించారు, వారు వాళ్ళ గురువుగారి దగ్గర ఏం తెలుసుకున్నారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎలా ఆచరిస్తున్నారు, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తున్నారు,
ఎంత ధర్మంగా జీవిస్తున్నారు, ఇవి తెలుసుకోవాలి. గురువులా కావాలంటే వేషం మార్చుకుంటే గురువు అవుతాడా? నాకు తెలియలేదు గురువుగారు, మన ఉపన్యాసంలో వింటే తెలియదు కదా, నేను అట్లా అనుకున్నాను. మరి ఏం చేయాలన్నాడు. ఏం చేయాలంటే గురువు చెప్పినటువంటి పద్ధతిగా జీవించాలి అన్నాడు. ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి, నాకు అర్థం కావడానికి, బాగా అర్థం కావడానికి ఏదన్నా గట్టిగా చెప్పనండి. అంటే ఒక ఎగ్జాంపుల్, భ్రమర కీటక న్యాయం అని చెప్పారు. ఏమని చెప్పారు? భ్రమర కీటక న్యాయం అని చెప్పారు. అంటే ఒక కీటకం, దాన్ని ఒక తుమ్మిదగా మార్చటం మారుద్దా? ఒక కీటకం తుమ్మిదగా మారుద్దా? మారుద్ది మారదు, మారుద్ది మారదు. అది మారాలనుకుంటే మారుద్ది, ఆ సిచ్యువేషన్ రావాలి. ఇప్పుడు మనం మారతామా? మారం. అసలు చుట్టాలింటికి పోయిను, నాకు కుర్చీ లేకపోతే కుదరదు అన్నాడు. నేను కుర్చీ లేకపోతే కుదరదు, నేను కుర్చీ మీదనే కూర్చుంటా అన్నాడు. మరి వేరే చోటుకి వెళ్ళిండు, ఆడపోతే కుర్చీలు లేవు, అక్కడ కుర్చీలు లేవు. మరి కిందనే క్లాట్ టవల్ వేసుకొని కూర్చున్నాడు. మరి ఏంది అక్కడ ఎట్లా కూర్చున్నావురా అంటే అవకాశం, అంతే. అవకాశం ఉంటే ట్రై చేస్తాను, లేకపోతే లేదు. అలాగే ఇప్పుడు ఆ కీటకం తుమ్మెది అవుద్దా అంటే అవుద్దంటే అవుద్ది, కాదంటే కాదు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు. అలాగే మనం ఇలాగే ఉంటామా? మనలో మార్పు వస్తుందా రాదా అంటే మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎలా మారుతాం? మనమే మారాలి. ఎవరు మార్చుతారు మనల్ని? మనంతటా మనమే మారాలి. అంటే ఆ తుమ్మెద కీటకం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తుందంటే ఒక చెక్కకు రంధ్రం వేస్తుంది. రంధ్రం వేసిన తర్వాత ఆ కీటకం దగ్గరికి వెళ్ళి ఒక పోటు పొడుస్తుంది అనమాట. పోటు పొడిస్తే మామూలు నొప్పి ఉండదన్నమాట. ఇంక జీవితంలో ఎప్పుడూ అంత పెయిన్ అది చూడలేదన్నమాట. ఎప్పుడైతే ఇది అలా కొండితో పోటు పొడిసిందో తట్టుకోలేనంత బాధ, సైలెంట్గా ఉంటుంది. మళ్ళీ కదిలింది, మళ్ళీ కదిలితే మళ్ళీ ఒక పోటు పొడిచింది, మళ్ళీ సైలెంట్గా ఉంది. అది జుమ్ అంటుంది అనమాట. అది దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒక సౌండ్ వస్తుంది, దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒక సౌండ్ వస్తుంది. అప్పుడు కదులుతుంది అని చూసింది, చెక్ చేసినది, కదలట్లేదు. అప్పుడు ఏం చేసిందంటే దీన్ని తీసుకెళ్ళి ఆ రంధ్రంలో పడేసింది. ఇక అక్కడే ఒక రౌండ్ వేస్తుంది, దాని చుట్టూ రౌండ్ వేస్తుంది. అది సౌండ్ వస్తే రాలి, ఇది కదలకుండా గమ్మున ఉంటుంది నిరంతరం. అంటే అది కాసేపు సౌండ్ చేసి వెళ్ళినా కానీ దాని చెవులలో అదే వినపడుతుంది. ఇప్పుడు మనం పూజ కాడికి వచ్చి ఇంటికి వెళ్ళినాం అనుకోమ్మా, ఇవే శబ్దాలు వినిపిస్తుండే ఇంటికాడి. మరి ఇంటికాడ ఏమైనా మైకులు ఉన్నాయా? ఎవరైనా పాడుతున్నారా? మరి ఇప్పుడు కృష్ణ గారు కానీ భోగేశ్వర్ గారు కానీ ఎంత అద్భుతంగా పాడారు మంత్రాలు, ఆ శ్లోకాలు కానీ ఆ దరువులు అద్భుతంగా పాడారు కదా. మరి ఇంటికాడ ఉన్నాయా? లేవు. అయినా కానీ ఇవే వినిపిస్తుంటాయి. ఎందుకంటే విని విని ఉన్నటువంటి ఆ ధ్యాస, ఆ తపన మొత్తం, మన ఆలోచన మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి మనం ఇంటికాడ ఉన్నా కానీ ఇవే వినొస్తుంటాయి. అలాగే ఆ తుమ్మెది అక్కడ లేకపోయినా కానీ ఆ సౌండే వినొస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కదిలితే అది వచ్చి పొడుస్తుందో అని, ఎప్పుడు కదిలితే అది వచ్చి పొడుస్తుందో అనేటువంటి ఆలోచనతో అక్కడే ఉంది. అలా కదలకుండా ఉండి 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 అదే ధ్యాసలో అదే ధ్యాసలో అదే ధ్యాసలో అదే ధ్యాసలో అదే ధ్యాసలో ఉండి చివరికి కొన్ని రోజులైన తర్వాత ఆ చెక్క రంధ్రంలో నుంచి తుమ్మెదగా మారి బయటకు వచ్చింది. ఎలా వచ్చింది అంటే నిరంతరం అదే ధ్యానం చేయటం వల్ల, అదే ఆలోచనతో ఉండటం వల్ల, వేరే ఆలోచన లేదు. ఆ భ్రమణానికి సంబంధించినటువంటి ఆలోచనతోటే జీవించడం చేత, అదే ఆలోచించడం చేయాల, నిరంతరం ఆ విషయాన్నే స్మరించి స్మరించి తలంచి 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 ఆ భావంతో జీవించడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అణువణువు మారిపోయింది. శరీరంలో ఉన్నటువంటి అణువణువు మారిపోయి ఇప్పుడు ఆ కీటకం తుమ్మిదగా మారింది. ఎంత వండరండి. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక కీటకమే తుమ్మిదగా మారితే ఒక మనిషిని మనం మరి ఈ మాంసపిండాన్ని గురువుగారు మంత్రపిండం చేస్తా అన్నారు. ఏమన్నారు గురువుగారు? మంత్రపిండం చేస్తా అన్నారు. మంత్రపిండం ఊరికే అయిద్దా? మంత్రపిండం కావడం అంటే మాంసపిండం మంత్రపిండం కావాలంటే మంత్రాలు ఇందులో ప్రవేశిస్తేనే, అసలు మంత్ర అనుష్ఠానం చేస్తేనే కదా, మంత్రస్మరణ చేస్తేనే కదా. ఇప్పుడు ఏమన్నా దీంట్లో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమని చెప్పారంటే దుఃఖాలయం అశాశ్వతం అన్నారు. ఈ శరీరాన్ని ఏమన్నారు? ఇది దుఃఖాలతో కూడి ఉన్నటువంటిది, ఇది అశాశ్వతమైనటువంటిది, కాలానుగుణంగా నశించిపోయిద్ది, కాలగర్భంలో నశించిపోయిద్ది అన్నారు. ఓకే, ఇది అర్థమైంది. మరి ఇప్పుడు గురువుగారు ఇక్కడ ఏమంటున్నారు? దీన్ని మంత్రపిండం చేస్తా అంటున్నారు. ఏమన్నారు? మంత్రపిండం. మాంసపిండానికి మంత్రపిండానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే మజిల్స్ కనబడుతున్నాయి మనకి.
ఎక్స్రే తీస్తే ఎముకలు కనబడుతున్నాయి, ఇంకొంచెం మనం పట్టుకొని చూస్తే మాంసంగా మజిల్స్, ఎముకలు, నరాలు ఇవే కనబడుతున్నాయి కదా. మరి మంత్రాలు ఎక్కడ కనబడుతున్నాయి? ఇప్పుడు మంత్రపిండం గురువుగారు ఎప్పుడు చేసిండు? ఇప్పుడు మనల్ని గురువుగారు మంత్రపిండం చేసిండా? ఎంఆర్ఐ స్కానింగ్ తీపండి పోనీండి చూద్దాం, మంత్రాలు ఏమైనా కనపడతాయో? ఓ పోనీ 4 మంత్రాలైనా, పోనీ 3 మంత్రాలైనా కనబడతాయో? అంటే నిరంతరం ఎవరైతే ఆ గురువు చెప్పినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటే, మంత్రాలతో నింపాలి. ఎలా అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువణువు కూడా ఆ మంత్రశక్తితో నింపబడి ఉండాలి. మంత్రశక్తితో ఏ శరీరం అయితే నింపబడి ఉంటుందో అప్పుడు మారినట్టే కదా, మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకున్నట్టే కదా. అంటే నిరంతరం మనం మంత్రానికి సంబంధించినటువంటి ధ్యాసలోనే ఉండాలి, ఆ ధ్యానంలోనే ఉండాలి, ఆ ఆలోచనలోనే ఉండాలి. ఆ కీటకం ఎట్లయితే తుమ్మెద ఆలోచనలో ఉందో, మనం కూడా ఆ గురువు చెప్పినటువంటి మంత్రం యొక్క ఆలోచనలోనే ఉంటే అప్పుడు మంత్రపిండం అవుతుంది. ఈ శరీరం ఎప్పుడైతే మంత్రపిండం అవుతుందో, ఇందులో ఉండేటువంటి మనసు ఆ గురువు చెప్పినటువంటి ఆ జ్ఞాన స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితికి ఏర్పడుతుంది, ఆ స్థితి కలుగుతుంది. అప్పుడు ఆ గురుమూర్తి చెప్పేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే వస్తుందా? ఊరికనే గురువుగారి దగ్గరకు రాంగలోనే వస్తుందా? అంటే మరి మంత్రం మనం చదవాలా వద్దా? మరి ఎన్నిసార్లు, కనీసం మరి శరీరంలో ఎన్ని అణువులు ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది. గూగుల్లో కొట్టండి, ఈ శరీరంలో ఎన్ని కణాలతో ఇది నిర్మితమైందంటే కొన్ని కోట్ల కణాలు అంటారు. మరి అన్ని కోట్ల కణాలు ఉన్నప్పుడు మంత్రం ఎన్నిసార్లు చదివితే అన్ని కోట్ల కణాలు మారాలా? అంటే మరి రోజుకు ఉదయం 10, సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం అట్లా రోజుకో 30 సార్లు చదివితే ఈ శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ మంత్రాలుగా మారుతాయి, మంత్ర కణాలుగా మారుతాయా? మారవు కదా. మరి అప్పుడు ఏం చేయాలా? కౌంట్ పెంచాలా వద్దా? మనం కూడా కణాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? కౌంట్ కూడా పెంచాలా. ఎప్పుడైతే మనం ఆ గురుమూర్తి ఉపదేశించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో, ఎప్పుడైతే గురువు చెప్పినటువంటి పద్ధతిగా మనం ధ్యానం చేస్తామో అప్పుడు శరీరం మారుతుంది, మనసు కూడా మారుతుంది. శరీరం ఎలా నిర్మితం అవుతుంది అంటే మనమందరం ఏమంటామంటే ఆహారం తిని వృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం. కేవలం ఆహారంతో కాదు, ఆహారంతో మరి శరీరం పవిత్రమని అపవిత్రమని ఎలా నిర్ణయిస్తారు? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారంటే ఈ శరీరాన్ని ధర్మక్షేత్రం చేసుకోవాలన్నారు. మరి శరీరం ధర్మక్షేత్రం ఎలా అవుతుంది? ఇప్పుడు మనం మంత్రక్షేత్రం కావాలనుకున్నాం, మరి ధర్మక్షేత్రం ఎలా అవుతుందంటే ఇది ఎలా పెరుగుతుంది, ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఎలా డెవలప్ అవుతుంది? తినే ఆహారంతో. మరి తినే ఆహారంతో వృద్ధి చెందినప్పుడు ఇది ధర్మం అని అధర్మం అని, ధర్మక్షేత్రం అని అధర్మక్షేత్రం అని ఎలా డిసైడ్ చేస్తాం? అంటే మనం తీసుకునే ఆహారం ధర్మార్జితం అవునా కాదా అనేటువంటిది చెక్ చేసుకోవాలి. తీసుకునే ఆహారం ధర్మార్జితమై ఉండాలి. అంటే కేవలం శరీరం వృద్ధి చెందడానికి, అలాగే ఇంద్రియాల ద్వారా లోపలికి తీసుకునేటువంటి విషయాలు కూడా, శబ్దస్పర్శ రూప రసగంధాదులు కూడా ధర్మబద్ధమైనటువంటి మన గురుమూర్తి సూచించినటువంటి ధర్మానికి అనుగుణ్యమైనటువంటి విషయాలని మనం సేకరించి ఆ పద్ధతిగా వారు సూచించినటువంటి పద్ధతిగా మనం మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని గుర్తెరిగి తర్వాత మనకు ఆ గురుమూర్తి ఆ జ్ఞానాతీతాన్ని కూడా మనకు సూచన చేసినప్పుడు చివరికి ఆ జ్ఞానాతీతాన్ని కూడా తెలుసుకొని ఇది జ్ఞానాతీతమునందు ఇది లేనిదని, ఇది మిథ్యా అని చెప్పి అప్పుడు ఆ స్థితిలో జ్ఞానాతీతమునందు మనము లేము అనేటువంటి భావనతో జీవిస్తే చాలు. భాగవతకృష్ణేశ్వరుల వారు ఏమంటారు? నే చెప్పినట్టు చెప్పర, నే చెప్పిన బోధ లెస్స నీ కతికుంటే, నే జూతు నీ చమత్కృతి రాజస్సు గుణైకసార రమ్య విచార అన్నారు. అంటే మరి ఇట్లా గురుమూర్తి చెప్పినటువంటి పద్ధతిగా బోధ ఎరిగి వారు ఏం చెప్పారో అవన్నీ గ్రహించినటువంటి వారు ఏం మాట్లాడతారు? వారు ఏం చెప్పారో అదే పలుకుతారు. గురుమూర్తి ఏవైతే చెప్పారో, వారి దగ్గర ఏవైతే నేర్చుకున్నారో అవే ఈ యొక్క సాధకుడు కూడా పలికేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఆ స్థితిని పొంది ఆ గురువు యొక్క వాక్యాన్ని అనుసరించి ఆ పద్ధతిగా జీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జయ సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి
రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.